It's a clear sky, ఎండ మండి చెమట పుట్టి. అది బెట్ట. సరే బెట్ట. అయితే నాకు ఫోన్లో కాకుండా టెంపరేచర్ చూపించగలరు. ఏంటి మామ డిస్కషన్? ఏం లేదు రా, వీడియో చిన్న పెట్టేసాను. ఏంటంటే రోజు కన్నా ఉండే కన్నా టెంపరేచర్ కన్నా తక్కువ ఉందని నేను, ఎక్కువ ఉందని వీడు. కాకపోతే ఏంటంటే వీడు ఫోన్ కాకుండా మామూలుగా చూపిస్తాను టెంపరేచర్ అని చిన్న పెట్టేసాను. కొంచెం కష్టమేరా వెతకడం. అయితే నాకు ఒక ప్రాబ్లం ఉందిరా. బైక్ రివర్స్ చేస్తుంటే ఇంకో బైక్ వచ్చి డాషింగ్ చేస్తుంది. దానికంటే ఒక సొల్యూషన్ ఉండాలి. సరే చూద్దాం. అదే నిజంగా ఇప్పుడే ఏదో నోటిఫికేషన్ వచ్చిందిరా. ఏదో ఐఓటీ వర్క్షాప్ అంట. మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకొచ్చాను. ట్రై చేద్దామా? సరే ట్రై చేద్దాం. అరే ఏం లేదురా, నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందిరా. 2 ప్రాబ్లం వచ్చినాయి. వీడికేమో బండి డాష్ ఇచ్చేస్తుందా అని చెప్పేసి వీడు ప్రాబ్లం వీడిదేమో టెంపరేచర్ ఎక్కువైపోతుంది రోజుని. కానీ వీడిని నేను చిన్న బెట్ట వేసుకున్నాం. ఏంటంటే టెంపరేచర్ అనేది ఫోన్లో కాకుండా నాకు టెక్నికల్గా చూపించగలగాలి. మావి ఈ 2 ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ మీ దగ్గర సొల్యూషన్ ఏమన్నా? సొల్యూషన్ ఉందిరా. ఐఓటీ అనేది మీ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్. మేము ఐఓటీ వర్క్షాప్కి వెళ్ళాం రా. అక్కడ ఐఓటీ గురించి చాలా నేర్చుకున్నాం. మెయిన్గా మేము ఐఓటీ చేయడానికి సెన్సార్స్ అండ్ అలాగే ప్రాసెసర్స్ గురించి నేర్చుకున్నాము. ఈ వర్క్షాప్లో మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే కొన్ని సెన్సార్స్ యూజ్ చేయాలిరా. మెయిన్గా టెంపరేచర్ మెజర్ చేయడానికి ఏమో టెంపరేచర్ సెన్సర్, అలాగే డిస్టెన్స్కి ఏమో అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేయాలిరా. ఇది ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇదేం చేస్తుందంటే ఆబ్జెక్ట్, దాని ఫ్రంట్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది అల్ట్రా హై సౌండ్ వేవ్స్ అనేవి ఎమిట్ చేస్తుంది. ఇప్పుడు ఎమిట్ చేసినప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకో, దానికి టచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి ట్రిగ్, ఈ సౌండ్ వేవ్ని ట్రిగ్ అంటారు. ఇప్పుడు టచ్ అయినప్పుడు మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఈ వచ్చే సిగ్నల్ ఏమంటారంటే ఎకో అంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎంత సౌండ్ స్పీడ్ అలాగే 2 వేస్తే ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది. ప్రజెంట్ ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వీసీసీ గ్రౌండ్ ఇవి కూడా ఉంటాయి. వీసీసీ ఏం చేస్తుందంటే వోల్టేజ్ సప్లై మొత్తం చూసుకునేది. అలాగే గ్రౌండ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ జనరేషన్ ఇక్కడ నుంచి చూసుకునేది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఒక బజర్లో ఒక సౌండ్ లాగా ఇది అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక అలారం సౌండ్ లాగా బజర్ లాగా వచ్చింది. అప్పుడు ఆబ్జెక్ట్ ఉందని చెప్పచ్చు. ఇదే మీ ప్రాబ్లమ్కి అంటే సొల్యూషన్ లాగా వర్క్ అయ్యింది. దీన్ని డిహెచ్డి సెన్సర్ అంటారు, విచ్ ఇస్ ఎ డిజిటల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సర్. అండ్ ఇది యాక్యురేట్ రీడింగ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కనెక్షన్కి వచ్చేసరికి 3 పిన్స్ ఉంటాయి. 1 ఈస్ డేటా అండ్ విసిసి అండ్ గ్రౌండ్. విసిసి వచ్చేసరికి 3.3 volts పవర్ సోర్స్కి కనెక్ట్ చేస్తాము అండ్ డేటా పిన్ టు ఎ డిజిటల్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంటర్ఫేస్ ద డేటా ఇట్ ప్రొవైడ్స్, ఈ సెన్సార్ ప్రొవైడ్ చేసే డేటాని మనం ఇంటర్ఫేస్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ అ స్పెసిఫిక్ మోడెమ్సీ మాడ్యూల్ని మనం యూఎస్బి పోర్ట్ ద్వారా యూస్ చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటాము. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డినో 1.8.19 వర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఐడిఈని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైబ్రరీస్ని డిఫైన్ చేస్తాం. ఆ లైబ్రరీస్ని డిఫైన్ చేసిన తర్వాత అండ్ సెటప్ చేస్తాము. అలాగే లూప్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెంపరేచర్ని హ్యూమిడిటీని మెజర్ చేయడానికి నేను ఈ సెన్సార్ని వాడుతున్నాను. తర్వాత అల్ట్రాసోనిక్ సెన్సార్ ఫర్ ద డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టాను అనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ డిటెక్ట్ అవుతుంది అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా. తర్వాత ఈ సీరియల్ మోటర్ని యూజ్ చేసుకుంటే కనుక మనకి డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఈ ఎల్సిడి ద్వారా డిస్ప్లే అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేను డిస్టెన్స్ని, టెంపరేచర్ని, హ్యూమిడిటీని అలాగే యూవీ ఇండెక్స్ని మెజర్ చేస్తున్నాను. అరే మామ, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే విన్నారు కదా. అల్ట్రాసోనిక్ అండ్ టెంపరేచర్ సెన్సార్ ద్వారా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే ఐఓటీ అనేది మనం రియల్ వరల్డ్లో సెక్టార్స్ చూసుకుంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఐఓటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా ఐఓటీ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే మనం ఇంజనీరింగ్ బ్రాంచెస్ చూసుకుంటే
దాంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక ఐఓటీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఐఓటీ అనేది మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఐఓటీ టు టేకింగ్ ఓవర్ ద వరల్డ్. Thanks to Trinity Department for giving this opportunity.